శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆషాఢ శుద్ధ చవితి మంగళవారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:52 వరకు ఉంది. తదుపరి మక. ఈరోజు జూలై 9, 2024 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:11 దాకా అయితే 9:02 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 దాకా అయితే 11:47 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 8:54 దాకా అయితే 10:38 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మకా నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మక అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు పుత్ర సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైనటువంటి ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వస్తాయి. వాటిపై తీసుకునే నిర్ణయాలు సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు కానీ విరోధాలు కానీ సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మేనరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా సంఖ్యాశాస్త్రరీత్యా కుజబలం ప్రబలంగా ఉంది. దాంతోపాటు రాహుబలం కూడా ప్రబలంగా ఉంది. కుజరాహుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్లు అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళకి అధికారం ఉండడం వల్ల వాళ్ళతో మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ముందు చెప్పుకున్నటువంటి డిపార్ట్మెంట్లతో కొద్దిగా అప్రమత్తంగా మెలగవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే దీని నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతో కానీ చెరుకరసంతో కానీ అభిషేకించినట్టయితే ఈ కుజరాహుల కలయిక వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. అలాగే అక్కడ కుజరాహుల కలయిక వచ్చినప్పుడు మనం ఎవరినైనా మన శత్రువుని దండించాలనుకున్నప్పుడు, శిక్షించాలనుకున్నప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నవవిధమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించి ఆ శత్రువు గురించి మనం సంకల్పం చేసినట్టయితే
ఖచ్చితంగా శత్రువు మనకి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు లేత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసంపద కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 6, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈ రోజంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గౌరవ మామిడి.